బాప్తిసం తీసుకున్న వాళ్ళు ముందుకు రండి. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరూ కూడా చదువుకుందా. మీరు కూడా బాప్తిసం తీసుకున్న వారు చదవస్తే చదవండి. 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిసం కూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృదుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పునను పునాది మరలా వేయక క్రీస్తు కూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణమవుటకు సాగిపోదము. బాప్తిస్మము ప్రభునందు విశ్వాసం వచ్చిన తర్వాత బాప్తిస్మము హస్తనిక్షేపణ. హస్తనిక్షేపణ అంటే దైవ సేవకులైన వారు, పెద్దలైన వారు బాప్తిసం తీసుకున్న తర్వాత వారిపై చేతులుంచి ప్రార్థన చేయడం. దైవ గ్రంథంలో అది గొప్ప విశిష్టత. ఏం తెలుపుతుంది? చేతుల నుంచి ప్రార్థన చేయడం ద్వారా ఏమిటి అనేది మనం గుర్తిస్తే అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము మరి 5వ వచనం 6వ వచనం మనం అందరూ కూడా కలిసి చదువుకుందా. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 5, 6. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. అప్పుడు తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన అప్పుడు వారు భాషలతో మాట్లాడటకును ప్రవచించుటకును మొదలు పెట్టేది. వారందరూ ఇంచుమించు 12 పురుషులు బాప్తిసం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అపోస్తలుడైన పౌలు వారి మీద చేతులు ఉంచి ప్రార్థన చేసిన వెంటనే వారి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇప్పుడు మేము కూడా మీ మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే మీ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినట్ట చెప్పండి. వచ్చినట్టనా? పరిశుద్ధాత్ముడు రాగానే ఏం చేశారు? భాషతో మాట్లాడుతుంటున్నారు. మరి మేము ఇప్పుడు చేయబెట్టి పట్టంగానే మీ పరిశుద్ధాత్మ భాషతో మాట్లాడతారా? దానికి అర్థం అది కాదు. చేతుల నుంచి వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేయడం అనగా మీకు ప్రభువు అంగీకరించిన తర్వాతనే, మీ పాపాలు క్షమింపబడిన తర్వాతనే మీ హృదయంలోకి పరిశుద్ధాత్ముడు వచ్చేశాడు. అర్థమైందా? మళ్ళా మేము ప్రార్థన చేస్తే అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడని కాదు. ఈ మాటలన్నీ కూడా ఆది కాలంలో రాయబడ్డాయి కాబట్టి ఆ దినాల్లో రాయబడిన పరిస్థితులు బట్టి మనము చూస్తుంటున్నాం. ఎప్పుడైతే మీరు హృదయపూర్వకంగా ప్రభువును అంగీకరించి రక్షింపబడి పాపక్షమాపణ పొందారో అప్పుడే మీ హృదయంలోకి మరి పరిశుద్ధాత్ముడు వచ్చాడు కదండి. ఇప్పుడు మేము చేతుల నుంచి ప్రార్థించిన తరువాత జరిగే ప్రక్రియ ఏమిటి అనేది ఏంటంటే, మీరు ఆత్మచేత నింపబడడం. అర్థం మీకు ఆత్మచేత నింపబడడం. చూడండి, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనం దయచేసి చదువుకుందా. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతా వినడైతే, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడు యెహోషువ ఆత్మను పొందినవాడు, నువ్వు అతని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి, అతని మీద నీ చెయ్యి ఉంచి. 22వ వచనం, ఇశ్రాయేలు సర్వ సమాజం అతని మాట విన్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము కదండి. అతని మీద చెయ్యి ఉంచనే ఆత్మ పూర్ణత కలిగిన వాడు, ఆత్మను అనగా పరిశుద్ధమైనటువంటి ఆత్మ కలిగిన వాడుగా, ఆత్మ పూర్ణత కలిగిన వాడుగా చేయబడడం. కాబట్టి ఇదివరకు మీరు ఎలాగున్నారో కాదు, కానీ ఇప్పుడు మీరు ఆత్మ పూర్ణులుగా చేయబడిన వారుగా, దేవునికి సంబంధులుగా, దైవ సంబంధులుగా చేయబడ్డారనే దానికి రుజువుగా మేము మరి దైవపడే వారు ఆ స్నేక్షేపణ చేసి మీ మీద చేతులుచ్చి ప్రార్థన చేస్తాం. కాబట్టి ఇది ఒక భాగం. అంటే మనం చేతుల నుంచి ప్రార్థన చేయడం ద్వారా ఆత్మపూర్ణులుగా చూడండి, ద్వితీయోపదేశకాండంలో ఈ మాట మనకు వాక్యం రాయబడింది 30
4వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ చదివిన మాట ప్రకారంగా ద్వితీయోపదేశకాండం 34వ వచనంలో మోషే తన చేతులను నూను కుమారుడు యెహోషువ మీద ఉంచి ఉండేను కనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలు అతని మాటలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసేది. అతని మీద చేతులు చూస్తే ఏమైపోయింది చెప్పండి? జ్ఞానాత్మ పూర్ణుడుగా, చూడాలి, ఆత్మతో నింపబడిన వాడుగా చేయబడ్డాడు. కాబట్టి ఈ హస్తనిక్షేపం అంత ప్రశస్తమైనది మనం గుర్తించుకోవాలి. అంత మాత్రమే కాదు, ఈ హస్తనిక్షేపణ అంటే ఏంటంటే మనము దేవుడు ఎన్నుకున్న తర్వాత, ప్రభువులమైన తర్వాత మనము ప్రభువు కొరకై ఉపయోగపడవలసినటువంటి ఒక సాధనముగా దేవుడు ఏర్పరచుకున్నాడని గుర్తించుకోవాలి. చూడండి, 2వ తిమోతి రాసిన గ్రంథం, మొదటి తిమోతి రాసిన గ్రంథం, తిమోతి రాసిన మొదటి గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతానండి. తిమోతి రాసినటువంటి మొదటి గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో ఏముందంటే, పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చెయ్యకుము. పెద్దలు హస్తనిక్షేపం చేయడం అర్థం ఏంటంటే మనలో కూడా ఒక వరం అనేది ఉంటుంది, ఒక టాలెంట్. ఆ వరమును అలక్ష్యం చేయకూడదంటే ఆ వరము దేని కొరకు ఉపయోగించాలి? ఎవరి కొరకై? ప్రభువు కొరకై. మనకు ఒక పెద్ద మంచి వరం ఉంది. ఏ వరం అంటే దేవుని మందిరాన్ని శుభ్రం చేసే ఒక వరం ఉంది, అనగా దేవుని మందిరాన్ని చక్కపరిచే ఒక వరం ఉంది, లేదా దేవుడి పనులు ఎంత శ్రమేశ్వరం చేయడానికి ఒక వరం ఉంది. ఇంకా ఎన్నెన్నో వరాలు మన శరీరాన్ని. ఒకటి ఏదైనా ఒక పాత్ర ఉందనుకోండి, ఆ పాత్ర మంచిగా వాడబడడానికి మనం ఉపయోగిస్తారు. దానికి మంచిగా ఉపయోగం. ఒక చిన్న కుండ ఉందనుకోండి, అది మంచిగా నీళ్లు తోడుకోవడానికి, నీళ్లు పోయడానికి, దాంట్లో నీళ్లు మరి చల్లగా కావడానికి, ప్రజలు సంతోషించడానికి ఆ యొక్క పాత్ర ఉపయోగపడినట్లుగా నీలోనున్న వరము ఏదైనా సరే అది దేవుడికి ఉపయోగపడేటట్లుగా చేయాలి. నీలో ఉన్న వరం. ఇప్పుడు మీరు బాప్తిజం తీసుకున్నారు కదా, మీలో ఏ వరం ఉంది? కొంతమందికి దేవుడు సువార్త చేసే వరం ఉంటారు, అర్థమైందా? సువార్త. కొంతమందికి దేవుడి మాటలు ఇతరులకు చెప్పే వరం ఉంటారు. కొంతమందికి మంచిగా దైవమైన వారికి భోజనం తయారు చేసే వరం ఉంటారు. కొంతమందికి మరి దేవుని మందిరంలో అన్ని పనులు చేసేటి ఆ శక్తి వంచన లేకుండా చేసే పనులు వరం ఉంటారు. బైబిల్ గ్రంథంలో మరి ఇట్లా వరాలు కలిగిన వారిని భక్సింగ్ గారి కాలంలో చూసేవారు. భక్సింగ్ గారు అంటే మనం ఏదో పెద్ద పెద్దగా బోధన చేయడం కానీ, లేకపోతే ఏదో మంచిగా పెద్ద వాళ్ళగా ఉండాలని కాదు, కానీ మనలో ఉన్న వరము ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. అది ఉపయోగించాలి. భక్సింగ్ గారి కాలంలో ఒక ఆయన మరి గేట్ గారు ఉండేవాడట, పెద్ద ఆయన డ్యూటీ ఏంటంటే మరి ముసలాడు కదా, ఏం చేయలేడు కదా అని అనుకునేవారు. కానీ కాన్వికేషన్ వచ్చిందంటే, పెద్ద పెద్ద సమాజ కూడికలు వచ్చాయంటే ఆయన వరం ఏంటంటే ఆ మందిరాన్ని శుభ్రం చేయడానికి అవసరం ఏంటి చెప్పండి? శుభ్రం చేయడానికి ఏంటి? చీపుర్లు కదా, చీపుర్లు. అప్పట్లో ఎన్ని చీపుర్లు అయితే ఇప్పుడు మన మందిరం శుభ్రం చేసుకుంటే ఒక 4 చీపుర్లు అయితే సరిపోతాయి. హెబ్రోన్ మందిరం శుభ్రం చేయాలంటే ఎన్ని చీపుర్లు కాదు? రోజు 3 పూట్ల వచ్చాలి కదా. కాబట్టి ఆయన ఏం చేసేట, ఆయన వృద్ధుడైనా సరే ఆయనలో వరం ఏంటంటే దేవుడు మనం శుభ్రంగా ఉంచడానికి కొరకై అనేకమైన చీపులు తయారు చేసేవాడు. చీపులు లేకపోతే మందిరం మీద ఎట్లుంటుంది చెప్పండి? ఎట్లుంటుంది? చండాలంగా వాసన కొడుతూ ఎట్లా ఉంటుంది కదా. అవి మనుషులు ఉంటారు, కానీ చీపులు లేకపోతే మనుషులు పని చేయగలరా? అర్థమైంది? వాడిని తయారు చేసి ఇంకా కొంతమంది ఎలా ఉండేవారంటే ప్రజలైన వారిని సరైన దారిని నడిపించేవారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరము దేవుడి కొరకే వారికి ఉన్నటువంటి వరాలు వారు చేయగలిగినవన్నీ కూడా చేయడానికి నియమింపబడడం, అది గ్రహించడమే హస్తనిక్షేపణ. హస్తనిక్షేపం చేసినప్పుడు మీలో ఉన్న వరాన్ని మీరు ఏం చేయాలి చెప్పండి? గుర్తించి దేవుడి కొరకే ఆ వరాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? వాడుకోవాలి. అంతేనా? దేవుడి కొరకై వాడాలి. ఇప్పుడు మనం పని చేయగలము. ఇప్పుడు కాజన్న పెయింటింగ్ వేస్తాడు, అతనికి ఒక వరం ఉంది. దేవుడి మందిరంలో పెయింట్ వేసేటువంటి
ఒక కార్యం ఉంది, అది మన వల్లే జరుగుతుంది. ఒకవేళ మన వల్ల చెయ్యకపోతే, మనకు ఆ వరం ఉండి చేయకపోతే దేవుడు వేరే వాళ్ళకి ఆ యొక్క బాధ్యతను అనుగ్రహిస్తాడు. కానీ చేయలేదు కాబట్టి మనకేముంటుంది, మనకు శిక్ష. ఒకటే కాదు, ఎవరికైనా సరే వంట చేసే వరం ఒకటి ఉంటుంది అనుకోండి, చేపలు వేసే వరం ఉంటుంది అనుకోండి, దేవుడి మంది రాకముడి ప్రజలు రాకముడికి అంతా శుభ్రం చేసి క్లీన్ చేసేటువంటి పెట్టేది ఒక వరం ఉంటుంది అనుకోండి. వాటిని మనం ఏం చేయాలి చెప్పండి, వాడుకోవాలి. అనేకులకు సువార్త చెప్పే వరం ఉంటుంది, ఇంటికి తిరిగి అందరినీ ప్రజలు తీసుకొచ్చే వరం ఉంటుంది కొంతమందికి. ఇలాగ మనము ఆ వరాలను ఏం చేయాలంటే మనలో ఉన్న టాలెంట్ను ఉపయోగించాలా. అర్థమైందా మీకు? కాబట్టి పెద్దలు లక్ష్మీపతి చెప్పినప్పుడు మీలో ఉన్న వరాలు మీరు ఏం చేయాలా, గుర్తించి ఓహో నేను ఈ యొక్క ఒక మాట చెప్పుకోవాలంటే శరీరంలో ఉన్న అవయవాలు ఉన్నాయనుకోండి, బాగా వినండి. శరీరంలో అవయవాలు ఉన్నాయనుకోండి, కాలు చెయ్యి అన్నీ ఉన్నాయి. ఒక్కో దానికి ఒక్కో టాలెంట్ ఉంది. ఈ ముక్కు యొక్క టాలెంట్ ఏం చెప్పండి, వాసన చూడడం. అర్థమైందా? వాసన చూడడం. ముక్కు టాలెంట్ వాసన చూడడం అని ఉండి కూడా వాసన చూడకపోతే ఏమైనట్టు, ముక్కులో ఏదో పాటు ఉన్నట్టే కదా. కళ్ళు ఉన్నాయి, కంటి యొక్క టాలెంట్ ఏంటి, చూడడం. ఎంత దూరమైన శత్రువు అయినా సరే, ఏదైనా సరే, మంచి అయినా చెడైనా ఏదైనా సరే దాన్ని చూడడం. ఒకవేళ దాంట్లో లోపం ఉందనుకోండి, ఏమైపోయినట్టు, కంటిలో ఏదో లోపం ఉంది. చెయ్యి ఉందనుకోండి, బాగా కష్టపడి పనిచేసేటువంటి వరం ఉంటుంది, చేతులు అంతగా పనిచేయగలం. అది ఉండి కూడా మనం పనిచేయలేకపోతే ఈ చేతులు ఉండి కూడా పెడతాం. అర్థమైందా? ప్రతిదానికి ఏం చేస్తాడు దేవుడు, ఒక వరమును, ఒక టాలెంట్ అనేది ఇచ్చాడు. దానిని మనము ఉపయోగించుకోవాలి. అంత మాత్రం కాదు, ఈ హస్తనిక్షేపం ద్వారా అసలు ప్రాముఖ్యమైన ఒకటి ఏంటంటే మనము దేవుడి కుటుంబంలో చేర్చబడ్డాం. అర్థమైందా? మనం ఎక్కడ చేర్చబడ్డాము చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, 3:14 నేను చదువుతా వినండి. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 14లో, ఈ హేతు చేత పరలోకమునందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుటనే మోకాల్లోని. పరలోకమందు భూలోకం ఏ తండ్రి కుటుంబం ఇది? సర్వలోక సృష్టికర్త అయిన దేవుని యొక్క కుటుంబం. ఇప్పుడు బాప్తిజం తీసుకున్న వీళ్ళు, ప్రభువు అంగీకరించి మీరు కుటుంబంలో ఉండి వెలివేయబడినది. ఇప్పుడంటే ఏం లేదులే, ఎటువంటి బాప్తిజం తీసుకోవచ్చు, అట్లా వచ్చేసాయి. అప్పట్లో బాప్తిజం తీసుకోవాలన్నా, ప్రభువు నమ్మాలన్న కుటుంబాలను ముందు ఎదిరించాలి. కుటుంబస్తులను ఎంత టార్చర్ చేసేవాళ్ళో ఇప్పుడేది బాప్తిజం తీసుకుంటే పోరాటం తీసుకుని నిశ్చయం చేసుకోబోతున్నా. అయితే అప్పట్లో అంత టార్చర్ అనుభవించేవారు, బాధను అనుభవించేవారు. ఇక్కడ పడితే ఎందుకు అంటే ప్రభువు తన కుటుంబంలో మనం చేర్చడానికి, అందరు వెలివేసినా కూడా మనము ఎక్కడ చేర్చబడ్డాము ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క కుటుంబంలో చేర్చబడ్డాము అనడానికి గుర్తు. ఇప్పుడు మనము లోకమంతా వెలివేసి ఉండొచ్చు, లోకమంతా వెలివేస్తాను, కానీ మనం ఎక్కడ చేర్చబడ్డాము, దేవుని కుటుంబంలో చేర్చాము. దేవుని బిడలంగా చేర్చబడ్డారు. కులాలు వేరైనా, మతాలు వేరైనా, కుటుంబాలు వేరైనా, రక్త సంబంధం వేరైనా, ఆత్మ సంబంధముగా ప్రభువుని అంగీకరించిన తర్వాత మనం అందరం కూడా తండ్రి అయిన దేవుడి కుటుంబంలో చేర్చబడ్డాము. దీనికి గుర్తు అని మనం చూస్తాం. కాబట్టి మొట్టమొదటిగా ఏం చూస్తూ వచ్చారు చెప్పండి, 3 విషయాలు చెప్పారు. హస్తనిక్షేపం ద్వారా ఆత్మ పూర్ణత కలిగిన వారంగా చేయబడతాము కదా. మోషే యెహోషువ పైన చేతులు జ్ఞానాత్మ పూర్ణుడై ఉన్నాడు అని మనం చూస్తుంటున్నాం. రెండోది ఏం చూస్తూ వచ్చాము, వరములు. మనలో అనేక టాలెంట్స్ ఉంటాయి. ఈ వరాలు ఎక్కడెక్కడో ఉపయోగిస్తాం కదండి, ఎక్కడో ఉపయోగించే కాదు, కానీ దేవుడి సంఘంలో మనం ఆ యొక్క వరాలను ఉపయోగించాలి. మందిరంలో కూర్చున్నారు, ఎప్పుడో చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క వరం. వాడు పాట పాడేటోడు ఉంటాడు, వాడు హార్మోనియం వాయించేటోడు ఉంటాడు, వాడు తబలా కొట్టేడు ఉంటాడు, ముందు పెద్దగా మైకులు పెట్టుకొని అన్ని సెట్ చేసేవాడు ఒకడు ఉంటాడు, మరి యూట్యూబ్ తీసేవాడు ఒకడు ఉంటాడు. ఇవన్నింటినీ మనుషులందరూ కూర్చోవడానికి ఒక ఏర్పాటు చేసిన స్థాపనలు చక్కగా పరిచేయడానికి అనేకమైన వారు సిద్ధపడి వస్తారు. వీరందరూ మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ భోజనం చేయడానికి, చక్కటి ఆహారం చేయడానికి
అనేకమైన వారు ఏం చేస్తారంటే వారికి ఉన్నటువంటి ఆ వరాలతో టాలెంట్లతో భోజనం సిద్ధపరుస్తారు. అర్థమైందా? అన్ని పనులు ఒకటే చేయడు కానీ అందరూ వారి వారి వరాలను బట్టి, కొంతమంది దేవుడి వాక్యం బోధించే, కొంతమంది ప్రజలను ఆహ్వానించే వాళ్ళు. ప్రియమైన వాళ్ళరా, ఇలాగా దేవుడి వరము అనేది మనకు దేవుడు అనుగ్రహించాడు. దాన్ని మనం ఏం చేయాలా? గుర్తించి దేవుని సేవ కొరకై, దేవుని పని కొరకై మనము ఉపయోగపడాలి. మనము ఇప్పుడు ఎవరికి చెందిన వారం చెప్పండి? దేవుడికి చెందిన వారం. ఇప్పుడు మన జీవితం అంతా కూడా దేవుడికి అర్పితం కావాలి. మన జీవితంలో మనకు కలిగిందంతా, మన శక్తి, బలము, జ్ఞానము, తెలివి, చదువు, ఉద్యోగము అన్నీ కూడా ఎవరికి ఉపయోగపడాలంటే దేవుడికి ఉపయోగపడాలి. దేవుడికే ఉపయోగపడకపోతే మనకి ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఇంకా వేరే విధంగా ఏమేమి ఉన్నా అంతా కూడా వ్యర్థం, సున్నా. ఇది రెండోది విషయం. మూడోది ఏం చూస్తుంది చెప్పండి? దేవుని యొక్క కుటుంబంలో మనం ఇప్పుడు ఏమైనామో చెప్పండి? ఏకమైపోయినాం. అంటే కుటుంబంలో ఒక సభ్యులం. ఇది మరి ఎల్షద్దాయ మందిరమే కాదు, ఎల్షద్దాయ మందిరంలో ఒక కుటుంబంగా చేర్చబడ్డాము. అసలైన కుటుంబం ఏంటంటే సార్వత్రిక కుటుంబం అనేది విశ్వమంతటికి నమ్మిన వారందరూ, యేసు రక్తంలో కడగబడిన వారందరూ కూడా ఒక కుటుంబం అనేది, అదే తండ్రి కుటుంబం. ఆ కుటుంబంలో మనము చేర్చబడ్డాము అని మనం గుర్తించుకోవాలి. కాబట్టి ఈ మూడంతల విషయాలు, అందుకే హస్త నిక్షేపణ ద్వారా మనము ఆ యొక్క వరాలను గుర్తించి, ఆ పరిస్థితుల గురించి, జ్ఞాపకం గుర్తించి మనము ప్రార్థన. ఒకవేళ చాలా మంది బాప్తిజం తీసుకుంటారు కానీ హస్త నిక్షేపణ అనేది చేయబడి ఉండదు. అర్థమైందా మీకు? ఇప్పుడు హస్త నిక్షేపణ చేయబడి ఉండదు. హస్త నిక్షేపణ చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మనలో ఉన్న వరాలు, మనలో ఉన్నటువంటి దైవికమైనటి బయటికి రావాలి అంటే, అవి గుర్తించాలంటే హస్త నిక్షేపణ ద్వారానే జరుగుతుంది. హస్త నిక్షేపణ మనము ఒకవేళ ఇంకా అలాగా బాప్తిజం తీసుకుని కూడా హస్త నిక్షేపణ ఎవరికైతే చేయకపోతే వారు హస్త నిక్షేపణ చేసుకోండి. ప్రభు బిడ్డల ద్వారా మరి ప్రార్థన చేయించుకోండి. ఈ విషయాలు జ్ఞాపకం ప్రార్థన చేస్తుందా? నేను మిమ్మల్ని మనుషులు పట్టుదారులుగా చేశాను కదా. మనుషులు పట్టుదారులు అంటే దేవుని సేవ, దేవుడి పరిచయం, దైవబిడల కొరకు ఏం చేయాలో అనేకుల్ని తీసుకుని రావడానికి కదా. పరలోకముందున తండ్రి, ప్రభువైన యేసునామమున మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు యోగును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒక ఆత్మ రక్షింపబడితే వారు స్పందించే ప్రభువా, మరి పరలోకంలో మీకు అధికమైన సంతోషం, అదేవిధంగా సంఘంలో సంతోషం కలిగింది. యోగును ఇచ్చిన వాగ్దానం, నేను మిమ్మల్ని వర్షపట్టి జాగ్రత్తగా చేస్తాను. పేతురు చెప్పావు, నేను మిమ్మల్ని వర్షపట్టి జాగ్రత్తగా చేస్తా అన్నట్లుగా యోగు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎల్షద్దాయ మందిరం నుంచి మీ సేవ కొరకే, పరిచయం కొరకే పిలవండి ప్రభువా. మరి సంఘంగా, పెద్దలుగా, దైవబిడ్డలుగా మరి తల్లి చేతి నుంచి తన మీద ప్రార్థన చేస్తూ హస్త నిక్షేపంలో తన కలిగిన వరం ప్రభా, మూడంతల వరాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రభా. అవన్నీ కూడా దైవవాక్యం ఉన్నవన్నీ కూడా తనలో అనుగ్రహిస్తున్నాయన. మీ సేవ కొరకై, పరిచయం కొరకై, ఎల్షద్దాయ మందిరం యొక్క క్షేమం కొరకై ప్రభా మీరు బలపరిచి వాడుకోవాల్సి మనం చేస్తాం. మీ సేవ కొరకై బలపరిచి వాడుకోవాల్సి మనం చేస్తుంటున్నాం. కనికరించండి. ఈ దినం నుంచి ప్రభా తాను ఒంటరిగా లేడు. ఈ లోకంలో కాకుండా ఆత్మీయ సంఘంలో, తండ్రి సంఘంలో, తండ్రి కుటుంబంలో ఒకటిగా చేర్చబడినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నా. మీరు తనను చేర్చుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. తన జీవితాంతం ప్రభా మీకు సేవ చేసి మిమ్మల్ని సేవించే బిడ్డగా మీరు చేయవలసి మనం చేస్తూ, మీ కొరకై జీవించగలిగిన బిడ్డగా చేయవలసి మనం తన కుటుంబము తాను రక్షపడిన ప్రభు, తన కుటుంబం రక్షించండి, కనికరించండి, సహాయం చేయండి. ఇప్పటి నుంచి మీ దాసుని మీ కొరకై బలమైన వ్యక్తిగా మీరు వాడుకోవాల్సిందిగా తనలో ఉన్న వరాలు మీ సేవ కొరకై వినియోగించడానికి సహాయం చేయవలసి మనం చేస్తున్నాం. కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి.
ఇప్పుడు వెళ్ళిపోతూ ఇంట్లో కూడా వెళ్తాను, ఇట్లా మెదక్ వెళ్తాను, ఇంట్లో వెళ్తాను. అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ డిఫైన్డ్ కదా. సో ఇట్ ఈస్ ఈజీ కదా, ఇట్ ఈస్ ఈజీ. ఓకే, సో హీ ఈస్ ఆల్రెడీ షూడ్ హిస్. సో మీరు కావాల్సిన అంటే you should not walk alone. You have to walk with him. Okay, you have to travel along with him. So త్రోవలో నడిపిస్తాను కదా, నేను నా త్రోవలో నిలబెట్టాను కాక, ఆ త్రోవలో ఆయన సమర్పించాడు, ఆ త్రోవలో ఆయన్ని కోరుతాడు, అన్నీ చేస్తాను. ప్రేమ తండ్రి, పరిశుద్ధుల దేవ, కృపల తండ్రి, దేవ నీ కృప కనికరములు పొందాలి తండ్రి దేవ. సాగులు దాసులు ప్రేమించినట్లు నా జీవితంలో మీరు చేసినటువంటి ప్రతి గొప్ప కార్యములకి వాటిని కనిపించినటువంటి మంచి ఉద్యోగం పెట్టినా, కుటుంబం పెట్టినా, మన సంఘాన్ని పెట్టినా, తండ్రి పాప క్షమాపణ నిశ్చితం విధించినట్లు సాక్ష్యం ఇచ్చినట్టు సాధించారు. ఇదిగా తండ్రి కూడా తండ్రి దాసి పరిశుద్ధాత్మ వరంలో చేతులు పెట్టినట్లుగా తండ్రి కూడా సంఘంగా సౌకర్యంగా విలాసంగా తండ్రి కూడా సహోదరులుగా తండ్రి తన చేతుల నుంచి ప్రార్థన చేస్తాను. తండ్రి ఈ హస్త నిక్షేపం ద్వారా తండ్రి కూడా మీరు సిద్ధపరిచినటువంటి ఆత్మీయ బలంను ఆశ్రయించబడించు. ఈ ప్రభావం వచ్చేటప్పుడు సహాయపడు, మీతో కలిసి ప్రయాణం చేయటకు సహాయపడు. తండ్రి ఎటువంటి స్వార్థం, ఎటువంటి తండ్రి కూడా తండ్రి సొంత ప్రణాళికలు లేకుండా కేవలం నేను ఆధారపడుకుంటూ సహాయపడు. మీ చిత్తాన్ని గ్రహించినట్టుకు సహాయపడు, మీ మనసు ఎరుగులకు సహాయపడు. తండ్రి యూసేపు వలె తండ్రి కూడా ప్రతి దినము తండ్రి కూడా మీ సన్నిధిలో నిర్ణయాత్మక జీవించటకు సహాయపడు, మీకు సాక్షిగా జీవించటకు సహాయపడు. తండ్రి కూడా ఇక మీద తండ్రి వారి ఒంటరి కాదు, సంఘంలో సంఘం యొక్క మేలుల చేత తండ్రి ఆకాశం మేలుల చేత ఇంటి దీవెనలు, వంటిలో దీవెనలు తండ్రి సోదరులు మేలుగా గురించి జీవించి ఆశ్రయించి మీ కొరకు సాక్షిగా జీవించినట్టు సహాయపడండి. తండ్రి మీరు ఆదరించేవాడుగా చేయండి, మీరు స్థితించేవాడుగా చేయండి. తండ్రి అనేకులకు మీకు గొప్పదనం సాక్ష్యం ఇచ్చినట్టుగా చేయండి. ప్రారంభిస్తాను. వందలు స్తోత్రం చూస్తూ మా ప్రొడక్షన్ యేసుక్రీస్తు వారి పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. కోరుకున్న మనసులు తెచ్చుకుని ధైర్యం వహించి ఒక దేవుడి పని చేయడం నా ముఖం పని చేయమంటే ఆ పని చేసుకుంటూ మన సొంత పనులు కాకుండా చేపలు పెట్టి అది చేపలు చేపలు పెట్టేసిన తర్వాత మరి దేవుడు మనకి ఏ పని అప్పటికి అది దాని కొరకు దేవుడు భవిష్యత్తు ఏ ఉపయోగం అది చేయడం కూడా సాధన ప్రేమ తండ్రి పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపై ఉన్నారు, నిరాశలు నాకు సహోదరి కాజాన్ని బట్టి ఉన్నా రక్తదానంలో ప్రభావ వీటికి ప్రభావ లోపల పాపలను వీటికి రక్షించారు. మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకుని తన పాపం కొరకు వచ్చారు, తిరిగి తెచ్చారని తను నమ్మటం కొరకు తన హృదయం రక్షణ కార్యం దయచేశారు. మీరు విశ్వసించడానికి ప్రయత్నించారు. మీకు ఉన్న ఏ రీతిలో తండ్రి తన ప్రభావం తన జీవితం మార్చుకుని సంఘంలో చేర్చబడుతున్నటువంటి కృపను బట్టి మీకు అందున్నారు. ఈ రీతిలో ప్రభావ పాత స్వభావం సిలువబడి నూతన స్వభావం పొందుకోవడం కొరకే ప్రభావ క్రీస్తు చనిపోయి క్రీస్తు లేకపోవడం అనుభవాన్ని బట్టి మీకు అందున్నారు. ఈ దాసుని జీవించండి, ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మొదలుగా తన జీవితంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. యెహోవాని కోరికల సంగతి మనసులో తెచ్చుకుని ధైర్యం వహించుకొని జరిగించమని ప్రభావ మీ కొరకై మీరు అప్పగించే పని, మీరు తనకు అప్పగించిన పనులు నమ్మకంగా చేసి తన కొరకై జీవించండి, మీ కొరకులో బలపరిచి మీ మహిమ కొరకై ధైర్యం వహించి పని జరిగించడం కొరకై సహాయం చేయండి. అనుకోబడిన వరములన్నింటినీ బట్టి వందనాలు. ఇంకా అధికమైన వరములు కూడా మీరు క్రీస్తు అనుగ్రహించి మహిమ పొందమని దాసుని దీవించి ఆశ్రయించి భవిష్యత్తునాలు మీ సాక్షి తండ్రి ప్రభు ఈ సన్నిధిలో ఇప్పుడు ప్రభు మీ దేహంలో చేర్చబడి ఉన్నారు. రానున్న దినాల్లో మీరు వచ్చే పర్యాప్తం వరకు కూడా
మీ కొరకే సాక్షిగా ఉంటుంది. లోకం పాపం వైపు చూడకోకుండా మీలోనే నమ్మకమైన సాక్షిగా ఉన్నట్టు సాయం చేసి స్థిరపరిచి మహిమ పొందమని ప్రతి సమయంలో కూడా తనకు మీరు తోడుకోండి. మీరు ఇచ్చిన ఆత్మీయ వరాలను ఎప్పటికప్పుడు తలపోసుకుంటూ వాటి ప్రకారం జీవించేవాడు స్థిరపరచండి. వాటిని పోగొట్టుకోవాలి కాపాడమని ఇచ్చిన వాగ్దానాలు కూడా మరొకసారి ప్రార్థన చేసి హోలీని కోరికల సంగతి మనసుకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగే ఉంచమన్నారు. అట్లా మీ దాసుడు కూడా అన్ని పనులు మీ కొరకై చేసుకుంటూ వెనకడికి అయిపోకుండా సాయించమని వీళ్ళని దీవించి ఆశ్రయించారు. యేసు ప్రభు యొక్క దేహం చేర్చబడి సంఘంలో చేర్చబడినందుకు కూడా స్థుతిస్తూ పరలోక కుటుంబంలో కూడా చేర్చబడినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాను. సంఘం కొరకు ఎలాగ ఉపయోగపడాలో, ఎలాగ పరిచయం చేయాలో అవన్నీ కూడా ప్రభా మీ సేవలో చేయడానికి అనుగ్రహించండి. ఉపచారం చేయడానికి అనుగ్రహించండి. భక్తులైన మరియా, సుసన్న, ఇంకా కొంతమంది భయపడైన వారు ప్రభా మరి మీకు మీ శిష్యులైన వారికి ఉపచారం చేస్తూ వచ్చారు. అలాగ ప్రభు ఉపచారం చేసే బిడ్డగా సంఘంలో తను మీరు బలపరిచి తన జీవితాంతం కూడా ఉపచారం చేసే బిడ్డగా మిమ్మల్ని సేవించే బిడ్డగా చేయండి. యుగ సమాప్తి వరకు తనతో ఉంటా అన్నాం కాబట్టి ప్రభు యుగ సమాప్తి తనతో తన కుటుంబంతో ఉండవలసి మనం చేస్తుంటున్నాం. కానీ సాక్షాత్కరంగా తన జీవితము ఇక్కడే కాకోకుండా బిబిల్లో తన సొంత ప్రజల మధ్య కూడా ఉండడానికి అనుగ్రహించండి, సహాయం చేయండి. కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ దైవమందిరం యొక్క ఆ మేలులు అన్ని కూడా తను అనుభవించే బిడ్డగా చేయవలసి మనం చేస్తుంటున్నాం, సహాయం చేయండి. ఇది తనకు తోడైనందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. మీకు దేవుడు చెప్పిన వాగ్దానం మీరు భయపడకూడదు. దేవుడి కొరకు ధైర్యంగా కూడా మీరు అనేకమైన పిచ్చుల కంటే శ్రేష్ఠ దేవుడు శ్రేష్ఠులు కాబట్టి ధైర్యంగా ఉండండి. మీరు వాక్యం తీసుకున్నారు, మేము కొన్నాళ్ళు ప్రతి వారం ఇంటికి రావాలి, ప్రతి వారం సమయానికి ఇంటికి రావాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, దేవుడు సరిచాలి. అన్న కొరకు అన్న కొరకు సాక్షి ఉండటం నేను సాయం చేయాలంటే ప్రార్థిస్తాను. ప్రేమల తండ్రి సోదరి నరసింహను బట్టి ఉన్నాను. సోదరి నరసింహ ప్రేమించిన తండ్రి ఉన్నాను తెలుస్తున్నాం. తండ్రి భారతదేశంలో సాక్ష్యం ఇచ్చిన సాగుతూ వచ్చినాను. తండ్రి సోదరి తండ్రి అనేక పాప క్షమాపణల నిమిత్తం బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చిన సాగుతున్నాను. తండ్రి సాక్ష్యం స్థిరంగా నిలిచినట్టు చేయాలి. తండ్రి సంఘంలో తండ్రి ఆనందంగా ఇచ్చేది. తనలో ఎందుకు మిత్రులు మీరు ఏర్పరచుకున్నారు వాళ్ళ ఉద్దేశం నెరవేర్చుకుంటూ తండ్రి మీద తన ఒంటరి కాదని వెళ్ళి సంఘంలో చేర్చబడిందని నమ్ముతూ సంఘం యొక్క మేలులో సంఘం యొక్క తండ్రి ప్రతి బాధ్యతలలోనూ తండ్రి వ్యక్తిగతమైనటువంటి సాగు మీ జ్ఞానం విజక్షించి సంఘం తండ్రి సహోదరులు కూడా తండ్రి సహోదరులకు చేకరించి తండ్రి ఏక హస్త నిక్షేపం ద్వారా సహోదరుడి సంఘంలోకి ఆహ్వానిస్తున్నారు. ఇక మీద తండ్రి తన వంట కాదని తండ్రి తనతో కూడా సంఘం ఉంటుందని తల్లి విధంగా అన్ని స్థితులను తనలో తండ్రి ఏటువంటి వరము మీరు తండ్రి అనుభవించినారో దీని కొరకు ప్రయోజనకరంగా చేయాలి. సంఘం కొరకు పరిచయ కొరకు ప్రయోజనకరంగా చేయాలి. వందనాలు చెల్లిస్తూ మహిమ గణిత ప్రభావాలను కల్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించడం తండ్రి.